రోజా బూతులు చాలా దారుణం అనే ఆవిడ రాజకీయ లక్షణాలు చాలా దారుణం. అసలు ఆడపిల్లని ఆడపిల్లని అసలు రోజా ఆవిడ అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన ఆవిడ కాదు. ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ గారి సంగతి ఏంటంటారు? ఇంక పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు మాదిరి గారి మాట్లాడాలి, శ్రీనివాస్ గురించి మాట్లాడాలా? మాదిరి గారి కోసం మాట్లాడాలి, దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాలా? దువ్వాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ ఇస్తారు, ఆయన 50 కోట్లు నెలకి లక్షం తీసుకుంటారు. అది కదండి, ప్యాకేజ్ ఇచ్చారని నిరూపించండి, అప్పుడు ఏం చేసినా పర్వాలేదు. మాట్లాడుతున్నారంటారు. దువ్వాడ శ్రీనివాస్ ఎందుకని విమర్శిస్తున్నారంట? మాట్లాడే కేసు ఫైల్ అయింది కదండి, మరి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఒక వ్యక్తిని ఒక అక్రమంగా ఒక అన్ని చేసిన వ్యక్తులేనా పదవులు వెళ్తున్నారండి. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడి వచ్చి ప్రజల కోసం ప్రజల పట్ల నిలబడే వ్యక్తిని ఏదో ఒక విధంగా దించుదాం అనేసి వీళ్ళందరూ పెద్ద ప్లాన్ అన్నమాట. ఇది నేను చెప్తానండి, పార్టీ కోసం ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఉన్నారు, యువకులను ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు ప్రాణం పెట్టి పనిచేశారండి పార్టీ జన సైనికులు. మిగతా పార్టీలు అయితే మీకు డబ్బులు ఇస్తేనే మీకు అనేది వస్తారనమాట. కానీ కేవలం జనసేన పార్టీలో ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఏదో అవసరం లేదండి, అభిమానం కోసం వస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒకరే అండి, మీ యువత ఒకటండి,